మహాగణుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రతిదినము దేవుని వాక్య భాగాన్ని వింటూ దేవునిలో బలపడుతున్న మీ అందరికీ ప్రభు యొక్క పేరట ఉదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దైవజనుడిగా ఈరోజు దేవుని వాక్య భాగాన్ని కూడా చదువుకుని ధ్యానం చేద్దాం. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి. యెహోవాను వెదుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకెన్నడూ దున్నని బీడు భూమును దున్నుడి. దేవుడు మాట్లాడుతున్న మాట కోత కోయుము అని ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. కోత కోయం అంటే మనం అనుకునే రీతికి ఇది వరి కోతల గురించి అయితే కాదు, కానీ దేవుని సన్నిధుట కోత కోయం అంటే ఇది దేవుని ఆత్మ సంబంధమైనటువంటి విషయం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మ సంబంధ ప్రేమ అనే కోత మనం కోయాలంట. ఇది వరకెన్నడూ దున్నని భూములను మనం దున్నాలి అంట. కోత కోయమంటే ఆయన పరిచర్య కొరకు దేవుడు మాట్లాడుతున్న మాట, ఆయన సేవ గురించి దేవుడు మాట్లాడుతున్న మాట. ఈ లోకంలో కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువగా ఉన్నారు, కానీ అనేక మంది కోత కోసేవారు కావాలి, పనివారు కావాలి. దేవుని పని చేయడానికి, సేవను జరిగించడానికి, దేవుని యొక్క పరిచర్య ముందు కొనసాగించడానికి పనివారు కావాలి, కోత కోయేవారు కావాలి. కనుక మీరు కోత కోయుము అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది వరకు ఎన్నడు దున్నని భూములను మీరు దున్నాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక దేవుని పరిచర్య సేవ గురించి దేవుడు ప్రాముఖ్యతంగా ఈరోజు మనతో మాట్లాడుతున్న విషయం. ఈరోజు మనం దేవుడు నిన్ను పరిశుద్ధమైన పిలుపు పిలుచుకున్నట్లయితే, నీకు దేవుని పిలుపు ఉన్నట్లయితే, దేవుని సేవ పిలుపులో నువ్వు ఉన్నట్లయితే, ఈరోజు నీవు కోత కోసే పనివాడిగా ఉన్నావా? అలా ఉన్నట్లయితే నీవు ఇది వరకు ఎన్నడు దున్నని బీడు భూములను దున్నాలి. అలాంటి కోత మనం కోయాలంటే దేవుని కొరకు ఎంచే దినాలలో, చివరి దినాలలో దేవుడు మనలను కోత కోయుటకు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. కనుక మనందరం కూడా కోత కోసే పనివారమై ఉన్నాం. దేవుని పొలములో పంట కోసేవారు, ఆత్మలనే పంట మనం కోసేవారమై ఉండాలి. అనేక మంది ఆత్మలను మనం రక్షించాలి. దేవుని కొరకు, ఆయన రాకడ కొరకు మనం సిద్ధపరచాలి. ఆ కోత కోసే పనిలో మనం ఉండాలి. నిజంగా మనం ఆ పనిలో నిమగ్నమై ఉన్నామా? ఆ పనిలో ప్రయాసపడుతున్నామా? ఆ పనిలో కష్టపడుతున్నామా? ఆ కోత కోసేటువంటి పనిలో మనం ముందుకు కొనసాగుతున్నామా అనేది ఈరోజు మనం ఆలోచించాలి. ఆ కోత కోసే పనిలో మనం ముందుకు వెళ్ళాలి, ముందుకు కొనసాగాలి. అనేక ఆత్మలను దేవుని కొరకు సంపాదించాలి, కూడబెట్టాలి. ఆయన రాకడ కొరకే మనం సిద్ధపరచాలి. ఈరోజు మన పని అది, మన బాధ్యత అది, మన వంతు మనం మనం కోయవలసిన కోత అది. అందుకే కోత విస్తారంగా ఉంది. ఇంకా అనేక మంది రక్షించబడవలసిన వాళ్ళు ఉన్నారు. ఇంకా దున్నని బీడు భూములు అంటే అస్సలు దేవుని ఎరుగని ప్రజలు, దేవుని ఎరుగని ప్రాంతాలు, దేవుడంటే తెలియని పరిస్థితులు, ఇది వరకెన్నడూ దున్నని అంటే వాళ్ళకి అసలు ఇది వరకు ఎవరు దేవుడు అంటే ఎవరు వారికి చెప్పలేదు. ఈ క్రీస్తు అనే పేరు కూడా వాళ్ళకి అసలు తెలియదు, వారికి అర్థం కాదు. అలాంటి బీడు భూములు దున్నేటువంటి కోత కోసేటువంటి పనిని దేవుడు మనకు అప్పగించినప్పుడు మనము నిజముగా ఆ కోత కోసే పనిలో మనం నిజంగా పనివారమై ఉన్నప్పుడు దాన్ని ఆ పని చేయుటకు మనల్ని మనం సమర్పించుకుని సిద్ధపడి దేవుని కొరకు మంచి కోత కోయు పనివారి వలె మనం ఎంచ దినాల్లో నడిపించబడుదుముగాక. దేవుని సన్నిధిలో ఆ రీతిగా మనం వెళ్ళాలి. ఇదివరకైనా దున్నని బీడు భూములను దున్నగలిగినటువంటి ఆ యొక్క సామర్థ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించినట్లుగా, ఆ విధంగా మనం నడిపించబడినట్లుగా దేవుడే మనకి సహాయం చేసి మనం నడిపించి ఆయన పరిచర్య జరిగించుకొనుగాక. ఆమేన్. యేసు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ సన్నిధిలో కోత కోసే పనివారిగా మమ్మల్ని ఎన్నుకున్నావు, ఏర్పాటు చేసుకున్నావు. కనుక మేము తండ్రి నీ ప్రేమని కోత కోసే వారికి అనేక ప్రాంతాల్లో మమ్మల్ని నడిపించండి, వాడుకోండి. ఇది వరకెన్నడూ దున్నని భూములను దున్నగలిగే యోగ్యత మాకు దయచేసి సహాయం చేసి నీ రాజ్యం కొరకు అనేక ఆత్మలను సంపాదించుకునేటువంటి కృపతో మమ్మల్ని నింపి నడిపించమని యేసు క్రీస్తు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.